చూడండి, మనం ఫస్ట్ ఏబి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేద్దాం. ఇది డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏఐబిఈ అని టైప్ చేయండి. టైప్ చేసి జస్ట్ క్లిక్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదండి, ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ని జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లొకేషన్లో క్లిక్ చేయాలి మనం. చూడండి, ఇక్కడ ఉంది కదా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలనుకున్నాను. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లోను లాగిన్ అని ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ చూడండి, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ జస్ట్ ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి ఇది లాగిన్ వర్క్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ ఇక్కడ మీకు దగ్గరలో చూడండి, రిజిస్ట్రేషన్ లింక్ ఆఫ్ AB19 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట మనం. ఓకే, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, ఇక్కడికి లాగిన్ వస్తుంది. యూజర్ ఐడి కానీ మన పాస్వర్డ్ అంటే మీ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వాలి. నేను ఇక్కడ ఈమెయిల్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అనండి. అనగానే చూడండి, మనకి ఇక్కడ పోస్టర్ నాట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి 4 ఆప్షన్లు ఉంది కదా, దీంట్లో అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ ఈ ఆప్షన్ మీదకి వెళ్ళాలి మనం. జస్ట్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వ్యూ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, వ్యూ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మీకు ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇలా మీకు ఓపెన్ అవుతుంది. లేదంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకో, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ కార్నర్లో చూడండి, రైట్ సైడ్ కార్నర్లో పైన డౌన్లోడ్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకోండి, ఇది ఇలా వస్తుంది. ఇది మీరు కావాలంటే ఇక ప్రింట్అవుట్, ఇక్కడ ప్రింట్అవుట్ ఆప్షన్ ఉంది, ప్రింట్అవుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు దీని మీదే చూడండి, ఇక్కడ మన నేమ్ ఉంటుంది, తర్వాత ఫాదర్ నేము, మన కేటగిరీ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది సెంటర్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవాలి నేమ్ ఆఫ్ ది సెంటర్. ఓకే, నేమ్ ఆఫ్ ది సెంటర్ ఏంటి, ఎక్కడ, వైజాగ్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి మీ యొక్క రోల్ నెంబర్, ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, రోల్ నెంబరు. తర్వాత ఇవ్వండి డేటు, టైము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏబి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. చక్కగా మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.